హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ బిర్యానీ అండి. ఈరోజు మనం కోనం ఫిష్తో బిర్యానీ చేసుకుంటున్నాము. ఇలా చేసుకునే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బోన్లెస్ పీసెస్తో చేసుకుంటున్నామండి. ఇలా మనం కోనం ఫిష్తో కానీ ట్యూనా ఫిష్తో కానీ బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇవి కోనం ఫిష్ పీసెస్ అండి, ఇందులో ముళ్ళు ఉండవు. ఇది మనకు బోన్లెస్ ఫిష్ పీసెస్ ఇవి. ఈ రోజుల్లో మనకి ఏదైనా కూడా ఇంట్లో లేకపోయినా ఏ కుకింగ్ చేయాలన్నా కూడా 10 minutesలో డెలివరీ ఇచ్చే యాప్స్ చాలా ఉన్నాయండి. బ్లింకిట్ అని, జిప్టో అని, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అని చాలా బాగుంది. ఈ రోజుల్లో మనకి ఏదన్నా కూడా వంట చేసుకోవాలన్నా చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. సో దీనికోసం నేను ఇలా ఒక 3 గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. అంటే 3/4 కిలో రైస్ తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసుకొని దీంట్లోకి వాటర్ వేసుకొని ఒక 1 hour పక్కన పెట్టేసుకుందామండి. ఈలోగా నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా 1 hourలో మనం కంప్లీట్ చేసుకుందాము. ఇవి వచ్చి కోనం ఫిష్ పీసెస్ అండి. సో వీటిని ఇలా 1 కిలో వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పీసెస్లా కట్ చేసుకుందామండి. మనము పెద్ద పీసెస్లా చేసుకునే బిర్యానీ వేరేగా ఉంటుందండి, ఆ ప్రాసెస్ వేరే. ఆల్రెడీ మన ఛానల్లో నేను ఆల్రెడీ ఫిష్ బిర్యానీ వేరే స్టైల్లో చేశాను. ఇది వచ్చి మనము ఇలా కోనం ఫిష్తో కానీ ట్యూనా ఫిష్తో కానీ ఇలా చేసుకుంటే ఈ పద్ధతిలో చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా మొత్తం అన్ని కూడా పీసెస్లా కట్ చేసుకొని ఇంకొకసారి క్లీన్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందామండి. ఒక మటన్ బిర్యానీ తింటున్న టేస్ట్తో చాలా బాగుంటుందండి. సో ఇలా పీసెస్ అన్నీ కూడా ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాము. దీంట్లోకి మనం తీసుకున్న ఈ కిలో ఫిష్ పీసెస్కి ఒక స్పూన్ దగ్గర పసుపు వేసుకుందామండి. మొత్తం కలిపి వేసుకొని ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడరు 1 స్పూను, ఇందులో మనకు రుచికి సరిపడేట్టుగా కొంచెం సాల్ట్ వేసుకుందాము. వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఒక 50 grams వరకు హోల్ మసాలా అండి. ఇది మన ఛానల్లో ఉంది, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇదంతా కూడా బాగా ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు మనము మామూలుగా 1 టీ స్పూన్ వరకు సరిపోతుంది గరం మసాలా. ఇది ఫిష్ కాబట్టి మనం ఎక్కువ మసాలా కూడా ఎక్కువ యూజ్ చేయకూడదండి, కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. సో దీంట్లో మిక్స్ చేసుకొని ఒక 1/2 hour పక్కన పెట్టేసుకుందాము. ఇలా ఒక 400 grams వరకు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకుందాము. ఈ పచ్చిమిర్చి వచ్చి ఒక 100 grams అండి. వీటిని ఇలా సెపరేట్ చేయకుండా మజ్జిగ కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈ పుదీనా వచ్చి మనకి 50 grams వరకు పుదీనా తీసుకుందాము. ఒక 30 grams వరకు కొత్తిమీర తీసుకుందామండి. ఇందులోకి స్పైసెస్ అండి, ఇలా లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, ఇలా స్టార్ ఫ్లవరు, జాపత్రి, ఇలా మనం బిర్యానీలో వేసేవి కొన్నిగా తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము మ్యారినేట్ చేసిన 30 minutes తర్వాత ఇందులోకి ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకుందామండి. మనం తీసుకున్న కేజీ పీసెస్కి ఒక లెమన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లో జ్యూస్ వేసుకొని దీనికి బాగా పట్టేలాగా ముక్కలకి బాగా మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత మనము ఫ్రై చేయడానికి ముందుగా ఒక 2 tablespoons వరకు నేను కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. ఇది మనం జస్ట్ ఫ్రై చేయడానికి ముందుగా జస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేట్టుగా ఇందులో ఆయిల్ వేసుకొని బాగా దీన్ని హీట్ చేసుకుందామండి. ఇది కొంచెం అలా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పీసెస్ ఒక్కొక్కటిగా విడిగా వేయాలండి. మొత్తం అన్ని ఒకేలా వేసేయకుండా ఇలా ఒక్కొక్క పీస్ని సెపరేట్ చేసుకుంటూ ఇవన్నిటిని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, క్రిస్పీగా ఫ్రై చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పీసెస్ మనము పైన సెట్ చేస్తూ వండే ప్రాసెస్ వేరే అండి. ఇలా పీసెస్ని ఫ్రై చేసుకొని ఈరోజు మనం చేసే ప్రాసెస్ చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో చేస్తే టేస్ట్ మాత్రం అసలు చూడ్డానికైతే మటన్ బిర్యానీలా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇలా ఫిష్ని ఫ్రై చేసుకుందాము. ఇది ట్యూనా ఫిష్ కానీ మనం కోనం ఫిష్తో కానీ ఇదే స్టైల్లో చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వేరే ఏ ప్రాసెస్లో చేసుకున్నా చందువా ఫిష్తో అది పీసెస్ వైజ్ చేసుకునేది అది వేరే స్టైల్లో ఉంటుందండి. సో ఇప్పుడు సెకండ్ బ్యాచ్లో కూడా నేను ఈ పీసెస్ని ఇలా వేసుకొని పకోడీ చేసుకుంటున్నాను. ఇలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి పీసెస్ అన్నీ కూడా. సో వీటిని పిల్లలు అయితే ఇలాగనే తినేస్తూ ఉంటారు, అంత బాగుంటాయి. సో వీటిని పక్కన పెట్టుకుందాము. ఇవన్నీ కూడా ముందుగా ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మనం బిర్యానీకి సరిపడేట్టుగా ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆయిల్ని మాత్రమే యూజ్ చేస్తామండి బిర్యానీలోకి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఫిష్ బిర్యానీకి. నేను 200 ml వరకు ఆయిల్ వేసుకున్నాను. ఒక 50 ml వరకు నెయ్యి వేసుకుందాము. వేసుకుని కొంచెం మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా దీన్ని ఫ్రై చేసుకుందామండి. ఇది కంప్లీట్గా బ్రౌన్ కలర్ వచ్చేయాలి. అప్పుడు మనం స్పైసెస్ ఇందులోకి వేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకున్న స్పైసెస్ అన్ని ఇందులోకి వేసేసుకొని ఒకసారి దీన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోని పుదీనా ఇంకా కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకొని దీన్ని బాగా దగ్గరగా చేసుకుందామండి. ఈ ఫ్లేవర్ అంతా కూడా మంచిగా దగ్గరగా అవుతున్నట్టుగా ఫ్రై చేసుకుందాము. ఇదంతా బాగా దగ్గరగా అయిపోవాలి. ఇలా మొత్తం బాగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 50 grams వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. వేసుకొని దీన్ని పచ్చివాసన పోయేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ బాగా దగ్గరగా చేసుకోవాలి. ఈలోగా ఇందులోకి మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. మనం తీసుకున్న పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటాయండి బిర్యానీలో. పచ్చిమిర్చి కరెక్ట్గా చూసి
ఎక్కువగా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. సో ఇదంతా కూడా పచ్చివాసన పోయి పచ్చిమిర్చి కూడా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనము ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ని వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకొని ఇందులోకి మొత్తం రైస్ అంతా వేసుకొని ఇలా స్లోగా సిమ్లో పెట్టుకుంటూ దీన్ని స్లోగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ రైస్ని ఒక 5 minutes వరకు ఈ ప్రాసెస్ని ఇలా మనం చేసుకోవాలి. జస్ట్ దాన్ని అలా ఉంచి ఒక 30 seconds అలా ఉంచుతూ దీన్ని లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఈ బిర్యానీలో మెయిన్ స్టెప్ అండి. ఇలా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాము. మనం తీసుకున్న 3 గ్లాసు బాస్మతి రైస్కి నేను వచ్చి 6 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. 6 గ్లాస్ వాటర్ ఎక్కువ అయిపోదండి, చాలా బాగుంటుంది. ఇలా మనం హైలో పెట్టి కూడా కుక్ చేస్తాం కాబట్టి 6 గ్లాస్ పడుతుందండి ఇందులో కరెక్ట్గా వాటరు. మనం తీసుకున్న ఒక 3 గ్లాసులకి 6 గ్లాస్ వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో మనం సాల్ట్ వేసుకుందాము. వేసుకొని కళ్ళుప్పు దీంట్లో బాగా మిక్స్ చేసుకొని ఒకసారి దీన్ని టేస్ట్ చూసుకొని ఇదే స్టేజ్లో కొంచెం లైట్గా సాల్టీగా ఉండాలండి, ఉండేలా చూసుకొని వేసుకుందాము. తర్వాత మూత పెట్టేసుకొని ఇప్పుడు ఈ రైస్ని మనం దగ్గరగా చేసుకోవాలండి. మొత్తం మూత పెట్టుకుంటూ అలా ఒక 5 minutesకి ఒకసారి జస్ట్ లైట్గా ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే ఈ రైస్ అంతా కూడా ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. బాగా దగ్గరగా అయిపోవాలి. ఇందులో వాటర్ ఏమీ లేకుండా రైస్లో స్టిక్కినెస్ ఆల్రెడీ ఉండాలి, కొంచెం తడి ఉండి ఇది మాత్రం బాగా దగ్గరగా అయిపోవాలండి. ఇలా వాటర్ అంతా ఏమీ లేకుండా ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని ఇందులో కొన్నిగా వేసుకుంటూ ఈ రైస్ని దీంతో కవర్ చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఇలా కవర్ చేస్తూ కొంచెంగా వేసుకుంటూ ఇలా సెట్ చేసుకోవాలి. మొత్తం రైస్తో పాటు కప్పబడాలండి ఫిష్ పీసెస్ లోపలగా. ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని దీని మొత్తం అంతా కూడా ఇలా కవర్ చేసుకుందాము. ఇలా మొత్తం అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం పైనుంచి ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఘీ వేసుకుందామండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ మీద ఒక ప్యాన్ లాంటిది పెట్టుకుందామండి, ఐరన్ ప్యాను. ఇది ఒక ప్యాన్ పెట్టుకొని దీని మీదకి డిష్ పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని 15 to 20 minutes అలా సిమ్లో పెట్టి వదిలేస్తే మన బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇది ప్యాన్ మీద పెట్టినప్పుడు ఒక 5 minutes మాత్రం హైలో పెట్టేసుకోవాలండి. రిమైనింగ్ 15 minutes కూడా సిమ్లో పెట్టేసుకొని అలా వదిలేస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత ఒక 5 minutes అలా వదిలేసి మనం ఓపెన్ చేసి చూస్తే మన బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈసారి రంజాన్కి ఎప్పుడు చికెన్ మటన్ బిర్యానీలే కాకుండా ఈ చికెన్లు తినడం కూడా మంచిది కాదని చెప్తున్నారు కాబట్టి మనం ఇలా ఫిష్తో ట్రై చేయండి. బిర్యానీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే స్టైల్లో ఎపీరియన్స్ కూడా మటన్ బిర్యానీలా ఉంటుందండి. చూడడానికి కూడా చూసిన వెంటనే ఎవరైనా కూడా మటన్ బిర్యానీ అనుకుంటారు. టేస్ట్ కూడా ఫిష్ టేస్ట్ లైట్గా ఫామ్ అవుతూ చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా స్ట్రైట్గా మీ దగ్గరికి వచ్చేస్తుందండి. ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.